కలలో పిల్లి కనిపిస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వివిధ రకాల సందర్భాల ద్వారా తెలుసుకుందాం. పిల్లి హిందూ మతం మరియు సనాతన ప్రకారం సంస్కృతి పిల్లికి భారీ ప్రాముఖ్యత ఉంది. పిల్లి షష్ఠి దేవి వాహనం. షష్ఠి దేవిని దేవసేన అని కూడా అంటారు. దేవసేన కార్తికేయుని భార్య. దేవసేన పిల్లలకు రక్షకురాలు. దేవి షష్ఠి కారణంగా షష్ఠి ప్రసవ 6వ రోజున జరుపుకుంటారు. 6వ రోజు రాత్రి సమయంలో పిల్లి పిల్లల విధిని వ్రాయడానికి వస్తుందని నమ్ముతారు. పిల్లికి సంబంధించి చాలా శకునాలు ఉన్నాయి. కొన్ని శకునాలు మంచివి అయితే కొన్ని చెడ్డవి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కల అర్థంలో పిల్లిని వెంటాడుతోంది. మీరు పిల్లిని వెంబడిస్తున్నట్లు కలలుగన్నట్లయితే ఇది హెచ్చరిక కల అని అర్థం. మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీ జీవితంలో అడ్డంకులు వస్తాయని ఇది సూచిస్తుంది. కాబట్టి స్పృహతో ఉండండి మరియు జీవితంలో విజయవంతం కావడానికి మీ లక్ష్యాన్ని సరిగ్గా ప్లాన్ చేయండి. కలలో పిల్లి అంటే అర్థం. ఒక పిల్లి కల మంచి కల. దీని అర్థం సమీప భవిష్యత్తులో ఆనందం మరియు స్వతంత్ర జీవితం. కలలో పిల్లిని పోగొట్టుకోవడం. మీ పిల్లి కలలో పోయి మీరు పిల్లి కోసం వెతుకుతున్నట్లయితే నిజ జీవితంలో ఎవరైనా మీ నుండి స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థం. ఎవరైనా మీ నుండి విముక్తి పొందాలనుకుంటున్నారని ఇది సూచన. ఒకరిని బలవంతంగా మీతో ఉంచుకోవడం మంచిది కాదు. అది పక్షి, జంతువు లేదా వ్యక్తి కావచ్చు. ఇదే జరిగితే వారిని విడిపించండి. తెల్లపిల్లి కల యొక్క అర్థం. తెల్లపిల్లి కల మంచి కల కాదు. ఒక కలలో తెల్లపిల్లి డబ్బు లేదా సంపద నష్టానికి సూచన. తెల్లపిల్లి కల కూడా కుటుంబంలో గొడవలకు సూచన. కాబట్టి కలలో తెల్లపిల్లి కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. నల్లపిల్లి కల యొక్క అర్థం. నల్లపిల్లి కల ఒక శుభ కల. దీని అర్థం త్వరలో మీరు మీ జీవితంలో మరింత సంపదను పొందుతారు. అందుకే నల్లపిల్లి కల యొక్క అర్థం చూడటానికి మంచిది. ఆడుకునే పిల్లి కల. ఆడుకుంటూ ఆనందించే పిల్లిని కలలు కనడం మంచి కల కాదు. మీ కుటుంబంలో లేదా ఉద్యోగంలో కొంత ఇబ్బంది వస్తుందని అర్థం. 2 పిల్లుల జత కల. ఒక జతలో కల పిల్లులు మంచి కల కాదు. మీరు 2 పిల్లులు లేదా 2 పిల్లులను చూస్తే మీరు జీవితంలో సమతుల్యతతో ఉండేందుకు పాఠాలు చెబుతారు. డబ్బు, షాపింగ్, జీవితం మరియు ఆరోగ్యం అన్నింటిలో బ్యాలెన్స్. పిల్లిని పోగొట్టుకోవాలని కలలు కన్నారు. మీరు పిల్లి గురించి కలలుగన్నట్లయితే మీకు పిల్లి కనిపించకపోతే మీరు మీ పిల్లి కోసం మళ్ళీ వెతుకుతూ ఉంటే అది మంచి కల కాదు. మీరు మీ జీవితంలోని చాలా విలువైన వస్తువులను కోల్పోవచ్చు అని కూడా దీని అర్థం. అడవి పిల్లి గురించి కలలు కనండి. అడవి పిల్లి కల మంచి కల కాదు. ఇది మీ జీవితం మరియు కార్యకలాపాల గురించి మరింత స్పృహతో ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తుంది. లేకుంటే మీరు సమీప భవిష్యత్తులో బాధపడవలసి ఉంటుంది. పిల్లి మరియు పాము పోరాటం కల. పిల్లి పాము పోట్లాడుకోవడం శుభ స్వప్నం. దీని అర్థం త్వరలో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి మరియు సమీప భవిష్యత్తులో మీరు మంచి అనుభూతి చెందుతారు. పిల్లులు పోరాడాలని కల. మీరు 2 పిల్లుల పోరాటం గురించి కలలుగన్నట్లయితే మీ జీవితం మరియు చర్యలను గమనించమని హెచ్చరిస్తుంది. జీవితంలో ఒత్తిడి మరియు ఉద్రిక్తతలు ఉన్నాయి. కారణాన్ని కనుగొనండి మరియు మీ జీవితం నుండి ఒత్తిడిని తొలగించడానికి ప్రయత్నించండి. పిల్లుల సమూహం కల. మీరు చాలా పిల్లుల గురించి కలలుగన్నట్లయితే అది మీ జీవితంలో కొన్ని ఇబ్బందులను సూచిస్తుంది. కాబట్టి దాన్ని తనిఖీ చేయండి మరియు పనులను సరిగ్గా చేయడానికి ప్రయత్నించండి. మీ తప్పులకు ఇతరులను నిందించవద్దు. 2 పిల్లుల కల. మీరు కలలో 2 పిల్లులు కనిపిస్తే మీరు లోతైన ఆలోచనలో ఉన్నారని అర్థం. మీరు మీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని మరియు మీ జీవితం గురించి చాలా తార్కికంగా ఆలోచిస్తున్నారని కూడా దీని అర్థం. కాబట్టి మీరు మీ కలలో 2 పిల్లుల గురించి కలలుగన్నట్లయితే స్పృహతో ఉండండి మరియు తదనుగుణంగా విషయాలను ప్లాన్ చేసుకోండి. జంపింగ్ పిల్లి కల. పిల్లి దూకుతున్నట్లు మీరు కలలుగన్నట్లయితే మీ హెచ్చు తగ్గులకు మీరే బాధ్యత వహిస్తారని అర్థం. బ్రౌన్ పిల్లి కల అర్థం. బ్రౌన్ క్యాట్ కల అంటే ఒత్తిడి, ఆందోళన మరియు కుటుంబం లేదా వృత్తిలో తగాద. కాబట్టి మీరు బ్రౌన్ కలర్ పిల్లిని కలలుగన్నట్లయితే అప్రమత్తంగా ఉండండి మరియు మీ పరిసరాలను గమనించండి. బూడిద పిల్లి కల అర్థం. ఇది శుభకరమైన కల. దీని అర్థం త్వరలో మీరు మీ జీవితంలో ఒక గురువు, మార్గదర్శి లేదా దైవిక గురువును పొందుతారు. కలలో అర్థం కుక్క మరియు పిల్లి పోరాటం. మీరు కుక్క మరియు పిల్లి మధ్య పోట్లాడుతున్నట్లు కలలుగన్నట్లయితే సమీప భవిష్యత్తులో మీరు విభేదాలు, తగాదాలు మరియు ఇలాంటి వాటిని ఎదుర్కోవలసి ఉంటుందని అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.